హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఈవినింగ్కి స్నాక్ టైంలో ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లోనే ఈజీగా కాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. కాలీఫ్లవర్ పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను బౌల్లో యాడ్ చేశానండి. ముందుగానే కట్ చేసి తీసుకున్నాను కాలీఫ్లవర్ని. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ని బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. వాటర్ కూడా అవి మునిగేంత వరకు వేసేసానండి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది చాలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ని తీసుకోండి. వాటర్ అంతా వంపేసుకోండి. అలా వాటర్ అంతా వంపేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసానండి. ఒక చెక్క, 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ తయారు చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా ఆయిల్లోకి ఒక వాయికి సరిపడా వేసేసుకోవాలి. ఇలా వేసిన కాలీఫ్లవర్ ముక్కలని అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కాస్త క్రిస్పీనెస్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు సైడ్స్ కూడా ఒక 3 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా వేగిన తర్వాత గరిటె తీసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసిన పకోడీని టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి వేసేసుకోండి. ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది టిష్యూ. ఇలాగే మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మనం అన్నీ కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఈ వాయికి సరిపడా వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా అటు ఇటు కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్రిస్పీనెస్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఆయిల్లో నుంచి తీసేసుకున్న తర్వాత ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇందాక మన ప్లేట్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. చూశారు కదండి, ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా కాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.